ఫ్రెండ్స్, నా పేరు సవిత. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మన ఛానల్లో అందాల హరివిల్లులో ఈయన మొదటి వీడియోతో మేము ముందుకు వచ్చాను. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, పూజా వీడియోస్, నా డైలీ రొటీన్ బ్లాగ్స్తో, అలాగే మీకు నచ్చే విధంగా కంటెంట్ ఉండే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. అలాగే మీరు కూడా నన్ను ఒక అక్కగా, ఒక చెల్లిగా, మీ ఇంటి ఆడబిడ్డలా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు అందరికీ నచ్చే విధంగా గులాబ్ జామున్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో 175 గ్రామ్స్ గులాబ్ జామున్ ప్యాకెట్ పిండిని తీసుకొని దానిలో కొన్ని కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ వీడియోలో చూపించే విధంగా పిండి ముద్దను కలిపి ఎక్కువ ప్రెస్ చేయకుండా స్పాంజిలాగా కలపాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచండి. తర్వాత షుగర్ సిరప్ కోసం గిన్నెలో 3 కప్పుల షుగర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ పిండికి 3 కప్పుల షుగర్ సరిపోతుంది. ఏ కప్పుతో షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకొని షుగర్ కరుగుతూ ఉండగా దానిని అడుగు మాడకుండా గంటెతో కలబెడుతూ ఉండాలి. చక్కెర కరుగుతూ ఉండగా ఇలాచి వేసి లేత పాకం వచ్చే వరకు 10 నిమిషాలు మరగనివ్వాలి. తర్వాత మనం పక్కన కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని దానిని చేతితో కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటూ కాసేపు కలిపిన తర్వాత దానిని చిన్న చిన్న ఉండలుగా సమానంగా ఒకే విధంగా వచ్చే విధంగా వాటిని చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్న తర్వాత ప్లేట్ని కానీ తీసుకొని గిన్నెలో ఆయిల్ కానీ నెయ్యిని కానీ తీసుకొని చేతికి అప్లై చేసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా 2 చేతుల మధ్యలో లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఆ బాల్స్ అన్నింటినీ ఒకే విధంగా చేసుకొని ఇదే విధంగా అన్ని ఉండలని చేతికి నెయ్యి అప్లై చేసుకొని రౌండ్స్గా క్రాక్స్ లేకుండా అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ రెడీ అయిన తర్వాత మూకుల్లో నూనె వేడి చేసుకొని పక్కన షుగర్ సిరప్ మరుగుతూ ఉండగా నూనె వేడైందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న పిండి ముద్దను వేసి అది సరిగ్గా కాలిందో లేదో చూసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చిన్న చిన్న బాల్స్ని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని వాటిని గరిటెతో చిన్నగా కలుపుకుంటూ దాని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి వాటిని గరిటెతో తీసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. తర్వాత ఇదే విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ షుగర్ సిరప్లో వేసి వాటిని ఒక 30 నిమిషాల పాటు పక్కనుంచండి. తర్వాత ఇప్పుడు మనం తయారు చేసిన గులాబ్ జామున్స్ 30 నిమిషాల తర్వాత షుగర్ సిరప్ని అంతా పీల్చుకొని ఎంత స్పాంజిలాగా క్రాక్స్ లేకుండా ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీరు కూడా వీటిని ఇలా ఒక బౌల్లో తీసుకొని ఒక్కసారి ఇదే విధంగా తయారు చేసి చూడండి. మీకు చాలా నచ్చుతుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.